వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ముందు, బర్త్డే తర్వాత రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తూ ఉంటే వారిలో ఒక కసి, ఉక్రోషం, కోపం, వీటితో పాటు ఒక భయం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హిందూపురం నియోజకవర్గంలో ఒక మహిళ, టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక మహిళ, ఆ మహిళ చేసినటువంటి పని చూస్తే దురదృష్టకరమని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఆ మహిళ చేసినటువంటి పని అది వ్యక్తిగతమైనటువంటి పని అని నేను అనుకోవట్లేదు. ఇది టీడీపీ పార్టీ విధానాలను ఇక్కడ అద్దం పట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అంత ఈజీగా ఒక మహిళ వెళ్ళి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారంటే పార్టీ అండదండ చూసుకొని పార్టీ విధానాలను మనం అవలంబించాలన్న ఉద్దేశంతో చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా వారి అభిమానులు రకరకాల కార్యక్రమాలు చేసుకున్నారు. కేక్ కటింగ్ చేసే దగ్గరికి వెళ్ళి పోలీసులు అడ్డుకోవడం, ఆ తర్వాత బర్త్డే అయిపోయిన తర్వాత కూడా వారి మీద కేసులు పెట్టి అరెస్టులు చేయడం, ఇవన్నీ చూస్తా ఉన్నాం. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక వ్యక్తి అంటే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి బర్త్డే చేసుకోకూడదా? తన అభిమాన నాయకుడికి సంబంధించిన బర్త్డే వారి అభిమానులు చేసుకోకూడదా? కేక్ కటింగ్ చేయొద్దా? అది కూడా తప్పేనా? అంటే తప్పని చెప్తా ఉన్నారు వీళ్ళు. సో అట్లా కొంతమంది అభిమానంతో ఫ్లెక్సీలు కట్టుకున్నారు. హిందూపురం నియోజకవర్గంలో మరి ఫ్లెక్సీ కడితే లేపాక్షి మండలంలో ఒక మహిళ అర్ధరాత్రి వెళ్ళి నిప్పు పెట్టి తగలబెట్టేసింది ఫ్లెక్సీని. ఇంతకన్నా దురదృష్టం, ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఎక్కడైనా జరుగుతుందా ఇలాంటిది? ఏమనంటే పార్టీ పరంగా, విధానాల పరంగా వారు ఏదైనా అధికార పార్టీ పైన ఆరోపణలు చేసి దానికి సంబంధించి మీరు కౌంటర్ ఇవ్వచ్చు, మాట్లాడచ్చు, తప్పలేదు. కానీ ఈ తట్టుకోలేని తనం ఏంటి, ఓర్వలేని తనం ఏంటిది? అంటే ఒక భయం, ఇంత క్రేజ్ ఉంది, అభిమానులు ఇంత చేసిన, ఇప్పుడు ఈ కూటమి ఇంత భయపెట్టినా కూడా భయపడకుండా సంబరాలు చేస్తూ ఉన్నారు. గతంలో కంటే ఎక్కువ సంబరాలు చేశారు. కాబట్టి తట్టుకోలేక, ఇవన్నీ తట్టుకోలేక నిప్పు పెట్టినటువంటి పరిస్థితి ఒక ఫ్లెక్సీకి. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉందో. శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయంట. ఆ వీడియో క్లిప్పింగ్ బయటకు వచ్చింది, ఎవరో పక్కన ఉన్న వాళ్ళు తీసినారు. ఆ మహిళ నారాయణమ్మ, టీడీపీ పార్టీకి చెందినటువంటి నారాయణమ్మ. వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఎదిగోండి. ఇంత ఓరోలేనితనం ఎందుకు చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు గారి బర్త్డే జరిగింది, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే జరిగినాయి. వీళ్ళు వైసీపీ వాళ్ళని ఫ్లెక్సీలు తగలబెట్టిరు పోయి? లేదు కదా. అదిగో నీకేం తెలుస్తుంది? తిట్టుకుంటారు. అక్కడ వరుస కట్టినవన్నీ తగలబెట్టేసింది. తిట్టుకోండి అంటే మనం ఎదురుగా ఉండే వాళ్ళు ఎట్లుంటాము? చూడండి, హిందూపురంలో ఇది ఒక మహిళ అర్ధరాత్రి అందరూ పడుకున్నారని చెప్పి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా తగలబెట్టేసింది. సో ఈ రకంగా ఈ మహిళ ఇట్లా తగలబెడితే ఇంకొక మహిళ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని, కామన్ ఓటర్, కామన్ ఉమెన్ అని చెప్పి ఇంకో ఆమె ఉంటుంది. ఆమె అసలు ఏందో, ఆమె ఫ్రస్ట్రేషన్ ఏందో, ఆమె బాధ ఏందో అసలు అర్థమే కాదు. ఆమె మాటలకు దానికి అర్థమే ఉండదు. ఒక్కనాడు కూడా ప్రజలకు సంబంధించి, ప్రజల కష్టాలకు సంబంధించి ఒక్క వీడియో చేసిన పాపన పోలేదు, ఎప్పుడు చూడలే. ఇప్పుడు అంటే ఆమె ఎక్కడో పొట్టేలు పూసారంట, రక్తాభిషేకం చేశారంట. అది ఎక్కడ చెప్పదు. మళ్ళీ రక్తాభిషేకం చేసి ఏంటి చి అంటది. ఆమె ఏదో తిననట్టుగా. అసలు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇంకా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు దాని గురించి మాట్లాడదు. మొన్న కదా బాలకృష్ణ సినిమా రిలీజ్ అయితే 3 కోట్ల టికెట్లు కట్టాయి తెలుసా మీకు? గోల్డ్ కోరుకుంటా కామెంట్ పెట్టండి, ఖాళీ ఎందుకు కూర్చుంటారని చెప్పింది. ఏకి పారేశారు సోషల్ మీడియా వేదికగా. మళ్ళీ దానికి ప్రశ్న తప్పు మాట్లాడిందామని మళ్ళీ నేను తప్పు నన్నే ట్రోల్ చేస్తారో చూస్తా అంటే ఏం చూస్తావు?
ప్రజలకు సంబంధించి చూసావా? సుగాలి ప్రీతి గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? రైతుల కష్టాల గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? నువ్వు బాలకృష్ణ టికెట్లు, సినిమా టికెట్లు రేట్లు పెంచుతారు, కలెక్షన్ అని చెప్పినావు. రైతుల మద్దతు ధర లేదనే అంశం గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? అవన్నీ విడిచిపెట్టి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి ఏదైనా తప్పు చేస్తే ప్రజలకు సంబంధించి ఏదైనా తప్పు మాట్లాడింటే, నష్టం కలిగించింటే మాట్లాడే ఏ అబ్జెక్షన్ లేదు. అంతేగాని అలా కూర్చొని ఏదో బర్త్డే కేక్ కట్ చేసినారు, ఎందుకు కట్ చేస్తారు అంటే నీకు కనపడలేదా? ఏదో ఒక పాయింట్ని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడ అరకు ఆ ప్రాంతంలో మన ఇక్కడ అంబులెన్స్ అనేటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటిది. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా వస్తున్నా కూడా ఇప్పటి కూడా డోల్లో మోసుకొని పోతారు గర్భిణీ స్త్రీలను. అది కళ్ళకు కనపడట్లేదా? అలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి వైసీపీ ఎంపీ తనుజారాని 10 అంబులెన్స్లను ఎంపీ నిధుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నేను బర్త్డే సందర్భంగా ఇచ్చారు. మరి అది కనిపించట్లేదా? దాని గురించి మాట్లాడరే? అది కూడా చెప్పాలి కదా. అంటే ఒకటే పని ఇక్కడ ఓర్వలేరు, అట్లాంటివి చెప్పరు. ఇట్లా ఏదైనా ఒక పాయింట్ దొరుకుతుందా దాన్ని తీసుకుపోయి దాని మీదే చర్చ పెట్టాలి అని ఇట్లాంటి వాళ్ళు వచ్చి బయటకు చెప్తా ఉంటారు. ఇక్కడ నేను ఏమంటే ఆడవాళ్ళు కూడా ఇంత కసి, కోపం, ఉక్రోషంతో ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఆమెనేమో తగలబెడుతుంది, ఆమెనేమో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది, అర్థం పర్థం లేని మాటలు. సో ఈ రకమైనటువంటి దాడిని, ఈ రకంగా మాట్లాడడాన్ని ఏమంటారంటే వారిలో అసహనం అనేది పెరిగిపోతూ ఉంది. ఆ పెరిగిపోతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కడ అధికారంలోకి వస్తారని ఒక భయంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఎంత దూరం పోతుందంటే ఇదే రకంగా రెచ్చగొట్టుకుంటూ పోతే అక్కడ వారికి మధ్య విభేదాలు, గొడవలు స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళకు వీడియో తీసుకున్నటువంటి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏదన్నా ఉంటే మాట్లాడాలి కానీ ఇట్లా ఫ్లెక్స్ తగలబెడతారు ఎవరైనా అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. తప్పు కదా అది. మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకుంటే పాకిస్తాన్లో ఉన్నామా అనేటువంటి ఆలోచన మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలగక మానదు. సో ఇది విషయం.